హాయ్ అందరికీ నమస్తే. మన ఫామ్ హౌస్లో ఈ చుట్టుపక్కల కానీ వాతావరణం రాను రాను చాలా చల్లగా ఉందండి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఆ చల్లదనం ఇంకా పెరిగింది. ఈ వాతావరణానికి మనం ఏం చేసుకుని తినాలి తెలుసా? నాటుకోడి రసం. ఈ నాటుకోడి రసం కనుక ఈ వాతావరణంలో మనం వండుకొని చేసుకుని తాగాలి, తినాలన్నమాట. అలా చేయాలని చెప్పి ఈరోజు అనుకున్నాను. దానికోసం నేను అరకిలో నాటుకోడి మాంసం తీసుకున్నాను. ఈ నాటుకోడి మాంసంలో ఏమేమి వేసి నేను నాటుకోడి రసం తయారు చేస్తానో సింపుల్గా మీకు చేసి చూపిస్తాను. ఈ నాటుకోడి రసం తాగినా, అన్నంలో వేసుకొని తిన్నా మన కడుపులో ఉన్న మలినమంతా పోద్ది. అంతేకాకుండా దగ్గు, జలుబులు, గొంతు నొప్పులు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు మొత్తం ఫటాఫట్ మటుమాయం అయిపోతాయి. అందుకే నాకు అలాగే ఉంది ప్రజెంటు ఈ వాతావరణానికి. అందుకే నేను ఈరోజుని నాటుకోడి రసం చేసుకుని తిని నేను చాలా ఆరోగ్యంగా తయారవ్వాలని, నాలాగే మీరు కూడా ఇలా చేసుకుని చలికాలంలో కానీ ఇలాంటి చల్లని వాతావరణంలో కానీ ఇలా నాటుకోడి రసం చేసుకుని తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనిషికి కూడా చాలా బలం ఉండోయ్. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం. అరకిలో నాటుకోడి మాంసం అండి. దీన్ని శుభ్రంగా కడుక్కుందాం. ముందుగా ఈ లెగ్ పీసుల్ని 3 ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్రతి ముక్కను కూడా ఒక రాయి తీసుకుని 2-3 సార్లు చితగొట్టుకుందాం. నాటుకోడి రసానికి ముక్కని ఈ విధంగా చితగొట్టుకుంటే చాలా త్వరగా ఉడుకుద్ది. అంతేకాకుండా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా అన్ని ముక్కలు చితగొట్టుకుని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మీకు నాటుకోడి రసానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను. మీడియం సైజు టమాటాలు 6 అండి. వీటిని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాం. అలాగే 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంపుకుందాం. తర్వాత 6 పచ్చిమిరపకాయల్ని చీలికలు చేసి పక్కన పెట్టుకుందాం. కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర, 1 చెంచా ధనియాలు, 1 చెంచా మిరియాలు, 1 చెంచా జీలకర్ర, ఈ 3 దోరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. 8 వెల్లుల్లి ఒలిసిన రెబ్బలు, ఈ మాత్రం అల్లం ముక్క, ఈ 2 కూడా కలిపి దంపుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర దోరగా వేయించుకుని పొడి చేసుకుందామండి. అల్లము, వెల్లుల్లిపాయలు కూడా దంపుకొని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఉల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగా దంపుకుందాం. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఇక మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెల్నెల కదిలే కల్నుల, ఎదలో వెల్నెల కదిలే కల్నుల, సాగాలి హాయిగా హాయిగా, ఇక మౌనమేలనోయి ఈ మరపురాని రేయి. ముందుగా 2 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే 1/2 చెంచా జీలకర్ర వేసుకుందాం. కచ్చా పచ్చాగా దంపుకొని ఉల్లి ముద్ద కూడా వేసుకుందాం. ఈ ఉల్లి ముద్దని 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు కలుపుకుందామండి. ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం.
ఇప్పుడు పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. టమాటాలు కూడా వేసేసుకుందామండి. ఈ టమాటాలు బాగా మెత్తబడాలండి. ఇదంతా గ్రేవీలాగా అవ్వాలండి. 3-4 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. 3-4 నిమిషాలు అయిందండి. చూసారండి, టమాటా ఈ విధంగా ముక్క అనేది కనపడకుండా మెత్తగా అయిపోయేలాగా ఈ విధంగానే ఉడకాలి. ఇప్పుడు నాటుకోడి మాంసం వేసేసుకుందాం. అర చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం మంటలో మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. బాబాయ్ గారు, మీరు వంట చేసేది కట్టెల పొయ్యి కదా, మీరు మరి హై ఫ్లేము, మీడియం ఫ్లేము, లో ఫ్లేమ్ అని అంటున్నారు కదండి, ఎలా సాధ్యం అని చెప్పి నవ్వుతున్నారండి. ఈ విధంగా కట్టెలన్నీ పొయ్యి లోపల ఉంటే అది హై ఫ్లేమ్ అండి. ఇదిగో నేను లాగుతున్నాను చూడండి, ఇలా బయటికి కనుక సగం లాగేస్తే ఇది మీడియం ఫ్లేమ్ అండి. ఏమి కట్టెలు లేకుండా మొత్తం బయటికి తీసేసి ఆ బొగ్గుల సెగ మీద కనుక పైనున్న కుండను ఉడకనిస్తే అది లో ఫ్లేమ్ అండి. అర్థమైందండి? ఐదు నిమిషాలు అయిందండి. ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని 2 లీటర్లు నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్లు పోసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని 1 ఉడుకు వచ్చే వరకు ఉడకనిద్దాం. చూసారా, ఈ విధంగా ఉడుకు పట్టిన తర్వాత ముందుగా మనం దంపి పెట్టుకున్న రసం పొడి వేసేసుకుందాం. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మనం 2 లీటర్ల నీళ్లు పోసాం కదండి, ఈ 2 లీటర్ల నీళ్లు బాగా మరిగి 1.5 లీటర్ నీళ్ళే అవ్వాలన్నమాట. అప్పుడు 1/2 లీటర్ నీళ్లు ఆవిరైపోతాయి అన్నమాట. చూసారండి, రసం బాగా ఉడుకుతుంది కదా, మనం పోసిన 2 లీటర్ల నీళ్ళల్లా 1.5 లీటర్ నీళ్ళకి వచ్చేసినాయి. అంటే 1/2 లీటర్ నీళ్ళు ఆవిరైపోయినాయి అన్నమాట. ఇందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని 5-6 నిమిషాల పాటు బాగా మరగనిద్దాం. కొత్తిమీర మాత్రం మర్చిపోవద్దండి, తప్పకుండా వేసుకోండి. కొత్తిమీర ఇలా ఇందులో ఉడికితేనే రుచి మాత్రం అమోఘంగా వస్తుంది. అయిపోయిందండి నాటుకోడి రసం. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న సరుకులతోనే చేసి చూపించాను, చూసారా. ఇప్పుడు దీన్ని దింపుకొని టేస్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ రసం తాగాలండి, తినకూడదు. చూడండి, ఇలా ఒకసారి కలుపుకొని ఇలా రసం తీసుకుని ఇలా చేతిలో పోసుకొని వేడివేడిగా ఉందండి. అయినా కానీ రసం తాగుతా, నాకు గొంతు నొప్పి జలుబు ఉంది. ఇది తాగంగానే గొంతు అంతా క్లియర్ అయిపోవాలన్నమాట. ఓకే, అబ్బా రుచి, వేడి ఎంత బాగుందో తెలుసండి. రసం చాలా బాగుంది. ఇలా చేతి నిండా పోసుకుని గొంతంతా క్లియర్ అయిపోయిందండి. ఈ వేడి వేడి రసం గొంతులోకి వెళ్ళంగానే అంత బాగుందన్నమాట. రసం కదండి, ఘాటు ఉండాల్సిందే. నాకు మాత్రం ఘాటుగానే ఉంది. ఈ విధంగా వేసుకుని ఇలా మొత్తం కలపాలండి. అబ్బా ఎంత బాగుందండి. అబ్బాబ్బాబ్బా, సూపర్ అన్నమాట. అద్భుతమైన రుచి, చాలా బాగుంది. ఇప్పుడు ముక్క అండి ఇలా తీసుకుందాం. ఇలా తుంపేసుకుని ముద్దలో పెట్టుకుని
మ్మ్. పోయింది. ఇప్పుడు ఈ ముక్క ఇలా తుంపుకొని ఈ రసంలో కలుపుకొని ముద్దలో పెట్టుకుని ఇలా తింటుంటే ఉంటుందండి. అబ్బాబ్బాబ్బాబ్బా స్వర్గమే, అంత బాగుంది. వీడి టేస్ట్ వీడు చెప్పడం అనుకోవద్దండి. నాకు ఏదైనా సరే టేస్ట్గానే ఉంటుంది. నేను చేసింది ఏదైనా సరే అంత టేస్ట్ ఉంటేనే నేను ఇలాగే మాట్లాడతా. ఓకే, ఎందుకంటే నేను మాట్లాడవసరం లేదండి, ఆ రుచి అలా అనిపిస్తుంది అనమాట. ముద్ద అలా నోట్లో పెట్టుకోగానే దానిలో ఉన్న రుచి నా చేత అలా మాట్లాడేస్తండి. ఇది మాత్రం పక్కా. చల్లటి వాతావరణంలో ఇలాంటిది నాటుకోడి రసం చేసుకుని మీరు తిని చూడండి. ఆ రుచి ఎలా ఉండదో మీరు నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు దీని తోడు ఒక ముద్ద మానద్దు ఆ నోట్లోకి. కడుపు నిండిపోయిందండి. నాకెందుకో ఈ సూప్ మీద లాగుతుంది మనసు అంతా, అంత బాగుంది. ఇది ఇలా చేతిలో పోసుకొని మనకు తాగాలని ఉందండి. ఎండింగ్లో ఇలా చేతి నిండా రసం పోసుకొని తాగితే ఆ కిక్కే వేరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ఇంత రుచికరమైంది నాటుకోడి రసం చేసుకుని హ్యాపీగా ఎంజాయ్గా రుచికరమైన అత్యంత ఆరోగ్యకరమైన ఇలాంటి రసం చేసుకొని మీరు తిని కూడా రెండు చేయాలండి. చేస్తేనే దీని రుచి మీద తెలుస్తుంది. ఉట్టి అన్నంలో అంటే కాదు, ముందు తాగాలి. తాగిన తర్వాతే అబ్బా ఇంత బాగుందని అప్పుడు అన్నం ముద్ద కలుపుకొని తినాలి. ఆ రుచి అల్టిమేట్ అనమాట. ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. రసం తాగాలండి. అబ్బా ఇప్పుడు తృప్తికరంగా ఉంది. ఓకే.